ప్రెసెంట్లీ నేనైతే మన హైదరాబాద్ సిటీ అవుట్కట్స్ లో అయితే ఉన్నా. సిటీ అవుట్కట్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పెద్ద టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ పేరు వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఆ టెంపుల్ ఈ రోజు మనం దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. గైస్ చూస్తారా, చూపిస్తాను చూడండి. ఎంత మంచిగా ఉంది చూడండి గైస్. నాకైతే కళ్ళకు కనువిందుగా అయితే ఉంది. చాలా పెద్ద టెంపుల్, మామూలుగా లేదు. చుట్టూ అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇటు టెంపుల్ ఉంది, ఇటంతా టెంపుల్ అయితే ఉంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లోపల ఎంటర్ అవ్వగానే మనకి చూడండి డిస్ప్లే, అంటే గ్లోబ్ టైప్ లో డిస్ప్లే అయితే ఉంది. దాంట్లో ఆంజనేయ స్వామి వారు తన చిన్నప్పుడు ఎలా ఆడుకున్నారో మొత్తం అయితే డిస్ప్లే అయితే చేస్తున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే దీన్ని చూసి చాలా ఆనందం పడతారు. నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. చూడండి భలే ఉంది కదా ఆంజనేయ స్వామి వారు తను ఆడుకునే విధానం అంతా మనకైతే ఇలా చూపించడం జరుగుతుంది. మంచిగా ఉంది గైస్. ఎంట్రన్స్ లో శ్రీ రామానుజాచార్యుల వారి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనిపిస్తుంది కదా స్వామి వారి విగ్రహము. నేను లోపల ఎంట్రీ అయ్యేటప్పుడు నా చేతికి రైట్ హ్యాండ్ కి హోమ్ అనే సింబల్ అయితే వేశారు. ఎంట్రీ అయినట్టు స్వామివారు ఇక్కడ బంగారపు పూతతో అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అయితే ఉన్నా, ముందుకు వెళ్దాము. ముందు భక్తులు చాలా మంది అయితే ఉన్నారు, కనబడుతుందా? అదిగో భక్తులు అక్కడ చాలా మంది అయితే ఉన్నారు. అదిగోండి స్వామివారి విగ్రహం. విశేషణ విశిష్టాయ హై గైస్, వెల్కమ్ టు హైదరాబాద్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, స్వాగతం హైదరాబాద్. ఈ రోజు వచ్చేసి మన హైదరాబాద్ వచ్చి రెండో రోజు. నిన్న నైట్ అయితే మనము మొదటి రోజు ఒక టెంపుల్ అయితే విజిట్ చేసుకున్నాము. అది కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసా. ఫస్ట్ వీడియో తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్. మంచిగా అయితే దర్శనం అయితే జరిగింది. ప్రెసెంట్లీ నేనైతే మన హైదరాబాద్ సిటీ అవుట్కట్స్ లో అయితే ఉన్నా. సిటీ అవుట్కట్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పెద్ద టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ పేరు వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఆ టెంపుల్ ఈ రోజు మనం దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకో 4.2 కిలోమీటర్స్. ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సిటీ అవుట్కట్స్ లో శంషాబాద్ దగ్గర బుర్జాగడ్డ తండా అనే విలేజ్ రూట్ లో అయితే ఉన్నాము. ఆ బుర్జాగడ్డ తండా విలేజ్ రూట్ లో నేనున్న ప్లేస్ కాడ నుంచి ఇంకా 4.2 కిలోమీటర్స్ అయితే మనకైతే డిస్టెన్స్ అయితే చూపిస్తుంది గైస్. మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. నిన్న కూడా తాడబండి వీరాంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అయితే వర్షం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా ఇక్కడ నల్లటి మేఘాలు అయితే ఈ రోజు కూడా గమ్ముకున్నాయి. బీపచ్చంగా వర్షం పడేటట్టు అయితే చూపిస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఈ సైడ్ అంతా నల్లటి మేఘాలు అయితే గమ్ముకున్నాయి. ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటి ఇలా ఒక 2 కిలోమీటర్స్ ముందుకైతే వచ్చాను. బుర్జాగడ్డ తండా అనే విలేజ్ రూట్ లో అయితే 4.2 కిలోమీటర్స్ కనిపిస్తుంది. మనం అయితే వెళ్తూ మాట్లాడుకుందాము. ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, మీ ఉన్న ప్లేస్ నుంచి ఎంత వస్తుంది, ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ కా నుంచి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మొత్తం అయితే మనం అయితే మాట్లాడుకుందాం వెళ్తూ. హే గైస్, ఇప్పుడైతే రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ రోజు సండే అయినా చూడండి ట్రాఫిక్ ఎలా ఉంది, బీభత్సంగా అయితే ఉంది. ఎందుకంటే చాలా మందికి ఒక్కరోజే కదా లీవ్ దొరికేది ఆఫీస్ నుంచి, అందుకనే కొంచెం అటు ఇటు చిన్న వర్క్లు ఉంటే చూసుకుంటారు. అందుకని ఈ రోజు సండే అయినా చాలా బీభత్సమైన ట్రాఫిక్ అయితే ఉంది. ఇప్పుడైతే నేనైతే రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. బాలనగర్ నుంచి నాకు బాలనగర్ నుంచి అయితే డిస్టెన్స్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి 43 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేను చక్కగా బాలనగర్ మీదుగా అమీర్పేట వచ్చి అమీర్పేట నుంచి అయితే వెళ్తున్నాను. చూడండి ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఒక 70% ట్రాఫిక్ అయితే ఉంది. వెళ్తున్నాను. ఇప్పుడు నేను అమీర్పేట, పంజాగుట్ట మీదుగా నేనైతే అఫ్జల్ గంజ్, శంషాబాద్ మీదుగా అయితే నేనైతే వెళ్తాను. ఇప్పుడు నేను బాలనగర్ నుంచి నాకైతే 43 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. అమీర్పేట నుంచి అయితే 36 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే చూపిస్తుంది గైస్. ఇదిగో ఇక్కడ మనకైతే ట్రాఫిక్ జామ్ ఉంది. తప్పకుండా ట్రాఫిక్ జామ్ సిగ్నల్స్ కి అయితే మనం అయితే ఆగాలి. ముందైతే ఏదో ర్యాలీ జరుగుతుందని చెప్పి మనకి ఖైరతాబాద్ దగ్గర అయితే ఆపేశారు. ఇది మనకి కనిపిస్తుంది సెక్రటరియట్ బిల్డింగ్, వైట్ హౌస్ అంటారు దాన్ని, హైదరాబాద్ వైట్ హౌస్, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని వైట్ హౌస్. ట్రాఫిక్ అయితే ఒక 2 నిమిషాలు అయితే మమ్మల్ని అయితే ఇక్కడైతే ఉంచారు. అమీర్పేట నుంచి అయితే 36 కిలోమీటర్స్, కేపీహెచ్బి నుంచి అయితే 50 అయితే వస్తుంది. ఇంకా మనకి ఏంటంటే కేపీహెచ్బి నుంచి పటాన్ చెరువు మీదుగా ఓఆర్ఆర్ ఎక్కేసారనుకో, ఓఆర్ఆర్ నుంచి కూడా ఒక 50-55 అయితే వస్తుంది. కానీ ఓఆర్ఆర్ మీద ఎక్కితే ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది. పటాన్ చెరువు మీదుగా డైరెక్ట్ గా మనకి శంషాబాద్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనము ఫ్లైఓవర్ ఎక్కామనుకో ఓఆర్ఆర్, మనకి పటాన్ చెరువు దాటి గచ్చిపోయిన తర్వాత మనకి బండ్లనేవి ఓఆర్ఆర్ మీద నాటలోడు కింద
మనకి బైపాస్ ఉండదు కింద నుంచి మనకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే నేను మన అఫ్జల్గంజ్ దాటేసి శంషాబాద్ వెళ్ళే రూట్లో ఫ్లైఓవర్ చూడండి ఎంత మంచిగా అయితే ఉందో. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి దగ్గర దగ్గర 4 కిలోమీటర్ అయితే ఉంది. ఇలాగే పెద్దగా నేనైతే స్పీడ్గా 60-70 కొట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ముందు చూసుకుంటే వెదర్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది. ఆ పైన ముందైతే వర్షం పడుతుంది కావచ్చు. ఇదే రూట్గా మనం శంషాబాద్ వెళ్ళిపోతే శంషాబాద్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇదే రూట్ చక్కగా మనకి జడ్చర్ల వెళ్తుంది, అనంతపురం అయితే వెళ్తుంది, ఇంకా కర్నూలు ఆంధ్రాలో కర్నూలు సిటీకి అయితే వెళ్తుంది, ఇంకా జోగులాంబ గద్వాల్ ఉంది కదా, జోగులాంబ గద్వాల్ అమ్మవారి ప్లేస్కి అయితే వెళ్తుంది. మొన్న నేను తిరుపతి వెళ్ళొచ్చేటప్పుడు ఆ జోగులాంబ అమ్మవారి దర్శనం అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా తిరుపతి వీడియో ఉంది కదా, లాస్ట్ మొన్న ఒక 20 days బ్యాక్ వచ్చిన వీడియోలో అయితే జోగులాంబ గద్వాల్ అమ్మవారి వీడియో అయితే తీసేది పెట్టాను. చూడండి ముందైతే మళ్ళీ మేఘాలు అయితే కమ్ముకున్నాయి, వర్షం పడేటట్టు అయితే కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ అయితే చాలా ఫ్రీగా అయితే ఉంది గైస్. నేనైతే 60-70-80 అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. చాలా మంచిగా అయితే అనిపించింది నాకు ఈ రూట్. ఎవరైనా రావాలనుకుంటే ఈ అఫ్జల్గంజ్ శంషాబాద్ రూట్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ దిల్సుఖ్ నగర్ నుంచి మనకి 20-25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. నేనైతే చక్కగా వెళ్ళిపోతూనే ఉన్నాను. శంషాబాద్ మీరు వచ్చేసారు అనుకో, శంషాబాద్ నుంచి మీకు 6-6.5 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే వస్తుంది గైస్. నాకైతే చాలా హ్యాపీగా ఆనందంగా అయితే ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నేనైతే శంషాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకో 2 కిలోమీటర్స్ మనకి లెఫ్ట్ సైడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. చాలా రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఒకసారి అయితే వెళ్ళాను. ఇప్పుడైనా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నా తల మీద నుంచి ఒక ఏరోప్లేన్ వెళ్తే బాగుండు అని చెప్పి నాకు ఎంతో ఆశ. వెళ్తుంది అని చెప్పి నేను డ్రైవింగ్ చేసుకుంటే పైన చూస్తున్నాం, కానీ ఒక్క ఏరోప్లేన్ కూడా వెళ్ళలేదు. ఓకే, ఒక్కోసారి అదృష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇదిగో మనకి ఇలా రోడ్డు కనిపిస్తుంది కదా, ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే డైరెక్ట్ గా ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి ఎల్బీ నగర్ వెళ్ళిపోవచ్చు. ఇటేమో గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. మనమైతే ఓఆర్ఆర్ కింద నుంచి శంషాబాద్ ఓఆర్ఆర్ దాటి ముందుకెళ్ళి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడ నుంచి ఇంకా 4.7 అయితే చూపిస్తుంది. చక్కగా ఓఆర్ఆర్ కింద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు గైస్. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, బాలానగర్ మా రూము, అక్కడ నుంచి అమీర్పేట వచ్చి అమీర్పేట నుంచి అఫ్జల్గంజ్ నుంచి శంషాబాద్ ఓఆర్ఆర్ కింద నుంచి ఇప్పుడు నేనైతే క్రాస్ అవుతున్నా. ఇదే వచ్చేసి మెయిన్ ఓఆర్ఆర్. ఓకే, మరి మనమైతే డైరెక్ట్ గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెంపుల్ దగ్గర అయితే కలుద్దాం. గోవిందా గోవిందా గోవిందా. వచ్చేసాం గైస్ మనమైతే టెంపుల్ దగ్గరికి. ఎంట్రన్స్ మాత్రం సూపర్ ఉంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి బండ్లు కార్లు అన్ని అయితే లోపలికైతే వెళ్ళిపోతాయి. బాగుంది కదా, అదిగోండి చూడండి చాలా కిందకైతే ఉంది. రోడ్డు మీద నుంచి సూపర్గా అయితే కనిపిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళి నేను మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి బస్సులు, కార్లు, వ్యాన్లు, టెంపులు, ఏకంగా అఫ్జల్గంజ్ నుంచి ఆర్టీసీ బస్సు కూడా ఇక్కడికైతే వస్తుంది. ప్రతి 1 అవర్కి ఆర్టీసీ బస్సు అయితే ఉంది అఫ్జల్గంజ్ నుంచి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి. ఇప్పుడు మనమైతే బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ సపరేట్ పార్కింగ్ అయితే ఉంటుంది గైస్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే వచ్చేసి ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషిగా అయితే ఉన్నాను. మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎలా ఉందో నేను మీకు అయితే చూపిస్తాను. ఆ టికెట్ ప్రైస్ కి వర్త్ కాదనేది కూడా నేను మీకు అయితే చెప్తాను. ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మీరు చూసేయండి. ఘోరంగా అయితే ఉంది. నాకు ఫుల్ ఖుషి అయితే ఉంది గైస్. చూపిస్తా. విపచ్చంగా అయితే ఉంది. చూసే మీరు అయితే అవాక్ అవుతారు. ఇలా వచ్చామో లేదో వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. ప్రతిరోజు 7 అయితే లేజర్ లైట్ షో అయితే ఉందంట. ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. వర్షం కూడా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి గైస్. బైక్ అయితే ఆడైతే పార్కింగ్ అయితే చేసేసాను. గైస్ చూస్తారా, చూపించే ఎంత మంచిగా ఉంది చూడండి గైస్. నాకైతే కళ్ళకు కనువిందుగా అయితే ఉంది. చాలా పెద్ద టెంపుల్, మామూలుగా లేదు. చుట్టూ అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇటు టెంపుల్ ఉంది, ఇటంతా టెంపుల్ అయితే ఉంది. డైలీ ప్రతిరోజు నైట్ లేజర్ లైట్ షో ఉంటది కదా, దానికోసం కుర్చీలు అయితే రెడీ అయితే చేశారు. ఈ రోజు అయితే వర్షం అయితే పడుతుంది. ఎంట్రన్స్ లోనే మన త్రివర్ణ పతాకం అయితే ఎగురుతుంది, ఇండియన్ ఫ్లాగ్. తెలంగాణ రాష్ట్రమైన రాజధాని భాగ్యనగరం దగ్గరలో ఉన్న శంషాబాద్ ముచ్చింతల్ అనే గ్రామంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని కట్టడమే జరిగింది. ఇది వచ్చేసి చాలా పెద్ద విగ్రహము, 216 అడుగుల విగ్రహము. కూర్చున్న విగ్రహం అయితే మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే కట్టారు. ఎవరైనా రావాలనుకుంటే నేను చెప్పినా కదా ఎలా రావాలి ఏంది అనేది, అలా అయితే వస్తే మీరు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే రావచ్చు. మనమైతే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎంట్రీ టికెట్ గేట్ నెంబర్ 2 అంట. ఇటు వచ్చేసి కార్ పార్కింగ్ బలగైతే ఉంది. పార్కింగ్ 2 వీలర్ పార్కింగ్ అయితే అటైతే ఉంది. కార్ పార్కింగ్ వచ్చేసి ఇటు అయితే ఉంది గైస్. గేట్ నెంబర్ 2 దగ్గర. గేట్ నెంబర్ 2 లో టికెట్ తీసుకొని ఎంట్రీ అవ్వ. టికెట్ తీసుకోవడానికి లోపల వెళ్తా ఉంటే ఇప్పుడు దాకా ఒక ఏరోప్లేన్ కూడా ఎగరలేదు. అబ్బా శంషాబాద్ దగ్గరకు వచ్చిన అనుకున్నా. అదిగో పోతుంది, కనబడిందా? జూమ్ చేసి చూపిస్తాం మీకు. అదిగో వెళ్తుంది. కరెక్ట్ సెంటర్ లో అయితే ఉంది. కనబడలేదా అనుకున్నా. ఇప్పుడు పోతుంది ఒకటి ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్. అది
ఓకే, మరి లేట్ అవుతుంది, మనమైతే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్దాం గైస్. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో నిర్మాణ శైలి చాలా మంచిగా అయితే కట్టారు. ఎక్కడికక్కడ డీటెయిల్ గా మంచిగా అయితే గీయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఏనుగు విగ్రహాలు చాలా మంచిగా అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలు. ఇక్కడ చూడండి రథ చక్రాలు కూడా చాలా మంచిగా అయితే డీటెయిల్ గా అయితే వాళ్ళు నిర్మాణ శైలి అయితే చేశారు. మరి ఇది ఏ స్టోనో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. చాలా మంచిగా అయితే ఉంది రథము. ఇటు చూసుకుంటే మనకి టికెట్ కౌంటర్ కూడా ఒక నిర్మాణ శైలి టెంపుల్ రూపంలో అయితే కట్టేశారు. చాలా మంచిగా అయితే ఉంది, పెద్ద పెద్ద గోపురాలు, బాగుంది నిర్మాణ శైలి కూడా. ఇక్కడ టికెట్ సిస్టమ్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది గైస్. మొత్తం ఆన్లైనే, పెద్ద పెద్ద మిషన్స్ అయితే ఉన్నాయి, ఒక 10 నుంచి 15. నేనైతే ఇప్పుడు ఆ ఒక మిషన్ దగ్గరికి వెళ్ళి నా పేరు అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. మనకి ఏమైనా ఈ మిషన్ లో అర్థం కాకపోతే పక్కన గైడ్ కూడా ఉంటారు, గైడ్ సహాయం తీసుకొని మనం అయితే ఆ టికెట్ తీసుకోవచ్చు. నేనైతే నా పేరు, నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఎంతమంది అని చెప్పి వాళ్ళైతే అడుగుతారు. 2 మెంబర్స్ అని చెప్పిన తర్వాత దాంట్లోనే ప్రసాదాలు అన్ని అయితే ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ కొట్టేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్స్, అర్చన టికెట్స్ కూడా దీంట్లోనే అవైలబుల్ అయితే ఉంటుంది. నేనైతే ఓన్లీ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాను. ఒక టికెట్ వచ్చేసి 250 రూపీస్ అయితే నాకైతే ఛార్జ్ అయితే చేశారు. ఈ 250 రూపీస్ కి వర్త్ కాదా అనేది కూడా నేను మొత్తం లోపల తిరిగిన తర్వాత లాస్ట్ కి అయితే చెప్తాను. నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ 250 రూపీస్ ఎక్కువ అని అనిపిస్తుంది, అందుకని నేను మొత్తం చూసిన తర్వాత మీకైతే చెప్తాను. నాకైతే మన దేవాదాయ శాఖ వాళ్ళు, అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వాళ్ళ క్యూఆర్ అయితే వచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా అయితే ఏదైనా మనము స్కాన్ చేసి మనమైతే టోకెన్ అయితే తీసుకోవచ్చు గైస్. ఇప్పుడైతే నేను స్కాన్ చేసిన తర్వాత మనకి స్కాన్ అయిన 3-4 మినిట్స్కి మనకి టికెట్ అయితే చేతికి అయితే వస్తుంది. పైన టైమర్ కనిపిస్తుందా, 4 minutes 3 seconds అనేది చూపిస్తుంది. 3:59 అనేది చూపిస్తుంది. అలా చూపించిన తర్వాత మనకైతే మన చేతికి టికెట్ అయితే వస్తుంది గైస్. నా చేతికి అయితే టికెట్ అయితే వచ్చేసింది. టికెట్ తీసుకొని నేనైతే లోపలికి అయితే ఎంట్రీ అయితే అవుతాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము టికెట్ స్కాన్ చేసుకొని లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు దానికంటే ముందే ఇక్కడ గ్లోబ్ చిన్న బాల్ టైప్ లో మంచిగా బాలాంజనేయ స్వామి వారు చిన్నప్పుడు ఆడుకునేదంతా డిస్ప్లే అయితే చేస్తున్నారు. భలే ఉంది, చాలా నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా పిల్లలు చూస్తే చాలా మంచిగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మన బాలాంజనేయ స్వామి వారు చిన్నప్పుడు సూర్యుని మింగడానికి వెళ్తారు కదా, అదైతే మొత్తం అయితే డిస్ప్లే అయితే చేశారు. భలే ఉంది, నాకైతే మంచిగా అనిపించింది. శ్రీ రామానుజాచార్యుల వారి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనిపిస్తుంది కదా, స్వామి వారి విగ్రహము. నేను లోపల ఎంట్రీ అయ్యేటప్పుడు నా చేతికి రైట్ హ్యాండ్ కి హోమ్ అనే సింబల్ అయితే వేశారు. ఎంట్రీ అయినట్టు చూడండి, విగ్రహం మాత్రం సూపర్ కనిపిస్తుంది. టైం కరెక్ట్ గా 5:20 అవుతుంది, ఈవినింగ్ టైము. చుట్టూ అయితే నల్లటి మేఘాలు అయితే కమ్ముకున్నాయి. నల్లటి మేఘాల బ్యాక్గ్రౌండ్ స్వామివారి విగ్రహం అయితే ఘోరంగా అయితే ఉంది గైస్. చూస్తున్నారు కదా, ఇంకోసారి చూపిస్తా. హోమ్, మన హిందూ సనాతన ధర్మంకి హోమ్ అనేది చాలా గొప్ప వరము. ఓకే, మరి మనం లోపలికైతే ఇంకా వెళ్ళి అన్ని నేను మీకు చూపిస్తాను. ఎంట్రీ అయితే ఇలా అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్స్ ఆర్ ఎలౌడ్, మొబైల్ తీసుకెళ్ళవచ్చు. మనము లోపలికి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మొబైల్స్ ఆర్ నాట్ ఎలౌడ్. ఇదంతా మంచిగా షూట్ అయితే చేసుకోవచ్చు. ఇదిగో మధ్యలో స్తూపం కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ ఫౌంటైన్ కనబడుతుందా, వాటర్ ఫౌంటైన్. ఇది వచ్చేసి ఎంట్రీ, అంటే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ కానివ్వరు. గేట్ 2 నుంచి అయితే ఎంట్రీ అయితే అయ్యనిస్తారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్యుల వారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి కనిపిస్తున్నాయి కదా స్టెప్స్, ఈ స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. ఈ ఫ్రేమ్ అయితే చాలా మంచిగా అయితే ఉంది కదా, సినిమాటిక్ షాట్ అయితే తీశాను, చాలా మంచిగా అయితే వచ్చింది. ఈ 216 అడుగుల రామానుజాచార్యుల వారి విగ్రహం పైకి అయితే మనమైతే వెళ్దాము. ఇంకో 10-15 నిమిషాల్లో వాటర్ ఫౌంటైన్ షో కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ దానికోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. అంత గ్యాప్ లో నేనైతే సినిమాటిక్ షాట్ అయితే తీశాను గైస్, చాలా మంచిగా అయితే వచ్చింది, చూసేయండి ఫ్రెండ్స్. వాటర్ ఫౌంటైన్ షో కూడా స్టార్ట్ అయింది. ప్రతిరోజు సాయంత్రం 5:30కి అయితే మనకి ఎంట్రీలోనే వాటర్ ఫౌంటైన్ షో కూడా స్టార్ట్ అవుతుంది. చాలా మంచిగా అయితే ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. చాలా మంది అయితే మెట్ల మీద కూర్చొని అయితే చూస్తున్నారు. బాగుంది, భలేగా అయితే ఉంది వాటర్ ఫౌంటైన్. మనకి 7:30కి వచ్చేసి స్వామివారి హారతి అయితే ఉంటుంది. తర్వాత 7:45కి వచ్చేసి లేజర్ షో లైట్ అయితే ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను, ఇలాగే కంటిన్యూగా అయితే చూస్తూ ఉండండి.
టాప్ అయితే వచ్చేసా రామానుజాచార్యుల వారి విగ్రహం దగ్గరికి. చూడండి 216 అడుగుల విగ్రహం ఇది. మొత్తం బంగారు పూతలో ఉంది ఈ విగ్రహం, గోల్డ్ కలర్ లో. చూస్తున్నారు కదా, మనమైతే స్వామివారి పాదాల కింద ఉన్నాము. స్వామివారు అయితే కమలం మీద అయితే కూర్చున్నారు, తామర పువ్వు మీద. చాలా మంచిగా అయితే ఉంది విగ్రహము. ఇక్కడ చూడండి, విగ్రహం చుట్టూ ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయి. ఆ ఏనుగు బొమ్మల తొండంలో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి, కనిపిస్తుందా? చుట్టూ ఏనుగు విగ్రహాలు అయితే ఉన్నాయి. టాప్ పైకి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ నుంచి కింద ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. కనిపిస్తుందా? అక్కడ ఆడో ఎంటర్ అయినా మనము. అక్కడ నుంచి అన్ని చూసుకుంటూ పైకి అయితే వచ్చాము. ఇది స్వామివారి విగ్రహము. చూడండి, విష్ణు చక్రం మన తలపైన అయితే ఉంది. స్వామివారు దండం పెడుతున్నట్టు గోవింద నామము కనబడుతుంది. స్వామివారి హెడ్ పైన గోవింద నామము, విష్ణు చక్రము, గోవింద నామము. గోవింద గోవింద గోవింద. చుట్టూ నేను మీకు చూపిస్తాను, చూడండి. చుట్టూ అలానే ఉంది వాటర్ ఫౌంటైన్. 24/7 ఇలా వాటర్ వస్తూనే ఉంటాయంట పైకి. ఇందాక మీరు చూసారు కదా, కరెక్ట్ ప్రతిరోజు సాయంత్రం 5:30కి వాటర్ ఫౌంటైన్ అయితే జరుగుతుంది. నేను లాస్ట్ క్లిప్ లో మీకు కింద చూపించాను కదా. తర్వాత 7:30కి వచ్చేసి స్వామివారి హారతి అయితే ఉంటుంది. ఇంకోటి 7:45కి లేజర్ షో అయితే ఉంటుంది. దాని టికెట్ అయితే వేరే. ఎంట్రీ టికెట్ వచ్చేసి 250. ఇంకా దీంట్లో షోస్ అయితే ఉంటాయి. అవి చూడాలనుకుంటే దానికి సపరేట్ చార్జెస్ అయితే చార్జ్ అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ మన కమలం పువ్వు మీద అయితే చుట్టూ శంకు చక్రాలు, విష్ణు చక్రాలు అయితే ఉన్నాయి. కమలం పువ్వు మీద డిజైన్ మాత్రం ఘోరంగా అయితే ఉంది. పైనుంచి టాప్ నుంచి కింద వరకు మొత్తం గోల్డ్ కలరే. ఈ బొమ్మని తయారు చేసిన కళాకారులకి వందనాలు. చాలా మంచిగా అయితే వాళ్ళు గీయడమే జరిగింది. డిట్టు దింపేశారు. ప్లానింగ్ లో ఎలా ఉందో దాన్ని అలానే దింపేశారు. చెప్పాను కదా, ఈ విగ్రహం ఒక్కటే 216 అడుగులు. కింద నుంచి చూసుకుంటే ఒక 400 అడుగులు అయితే ఉంటుంది. కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు నేను కరెక్ట్ ఒక 50 మీటర్స్ పైన అయితే ఉన్నా. 50 మీటర్స్ పైన తర్వాత పైన 216 అడుగులు. ఇప్పుడు నేనైతే రామానుజాచార్యుల వారి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాను. కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్. ఇది స్వామివారి చేతిలో స్టిక్ పైన మన హిందూ సనాతన ధర్మ జెండా అయితే ఉంటుంది. అది కరెక్ట్ నా తల పైన అయితే ఉంది. కనబడుతుందా? నేను టాపు మెడ వంచి మరి మీకైతే చూపిస్తున్నాను. గోవింద గోవింద గోవింద. మనకి టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ స్వామివారి టెంపుల్ అయితే సెంటర్ లో అయితే ఉంటుంది. అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, రామానుజాచార్య గారు కూర్చున్న విగ్రహం సెంటర్ లో అయితే ఉంటుంది. దాని చుట్టూ 108 టెంపుల్స్ అయితే ఉంటాయి. కనిపిస్తున్నాయి కదా మీ కళ్ళ ముందు. ఇటు ఒక 15 నుంచి 20 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అలా చుట్టూ 108 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇందాక మీకు లెఫ్ట్ సైడ్ చూపించాను, ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఒక 15 టెంపుల్స్ అయితే ఉంటాయి. టెంపుల్ నమూనా మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది. ఎవరైనా టెంపుల్ నమూనా చూడాలనుకుంటే గూగుల్ అయితే కొట్టండి. టాప్ వ్యూ నుంచి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది నమూనా. మొత్తం చుట్టూ 108 టెంపుల్. స్వామివారి విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం కింద బంగారుపు పూత విగ్రహం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పంచలోహాలతో తయారు చేసిన విగ్రహము. కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో స్వామివారి విగ్రహం బంగారు పూత అయితే ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ నా లెఫ్ట్ రైట్ సైడ్ అయితే చూపించాను కదా. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ కూడా చూడండి, అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క విగ్రహాలకు ఒక్కొక్క అయ్యగారు అయితే ఉంటారు. స్ట్రైట్ గా మీకు వైట్ కలర్ టెంపుల్ కనిపిస్తుంది కదా, వచ్చేసి రాముల వారి టెంపుల్. చాలా మంచిగా అయితే ఉంది. ఈ రామానుజాచార్యుల వారి విగ్రహానికి అవతల పక్క అయితే ఉంది, కొంచెం ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ దూరంలో రాముల వారి టెంపుల్. కింద గార్డెన్ కూడా చాలా బాగుంది. చాలా మంచిగా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. చాలా గ్రీనరీగా అయితే ఉంది, కనిపిస్తుంది కదా. చాలా మంచిగా గ్రీనరీగా అయితే కనిపిస్తుంది. ఇందాక మనం ఎంట్రీ అయ్యేటప్పుడు బైక్ పార్కింగ్ చేసినాం కదా, అప్పుడైతే వర్షం చినుకులు స్టార్ట్ అయ్యింది. వర్షం పడుతుంది అనుకోండి, కానీ వర్షం అయితే పడలే. టైం చేసుకుంటే ఎగ్జాక్ట్ గా 4:45 అయితే అవుతుంది. మళ్ళీ మన సూర్యుడు అయితే వచ్చేసిండు. ఇంకో 10-15 నిమిషాల్లో మనకి సన్సెట్ కూడా అయిపోతుంది. తర్వాత 7:30కి ఏమో స్వామివారి హారతి, 7:45కి ఏమో లేజర్ షో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో చాంటెన్ అయితే వస్తుంది, కాపీరైట్ క్లెయిమ్ అయితే కావచ్చు. టెంపుల్ మాత్రం సూపర్ గా అయితే ఉంది. 250 రూపీస్ కి అయితే నాకైతే వర్త్ అని అనిపించింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చుట్టూ వచ్చేసి 108 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే స్వామివారు బంగారు పూత విగ్రహాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను గైస్. మీరు కూడా నాతో వచ్చేయండి, చూపిస్తాను నేను మీకు. స్వామివారి బంగారు పూత చూడడానికి అయితే మనమైతే వచ్చేసాము. దాని కిందే ఉంటుంది. కింద కూడా చాలా మంచిగా అయితే ఉంది. వైబ్, భజనలు అన్ని జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవాళ్ళు వచ్చేసి భజన అయితే చేస్తున్నారు, వింటున్నారా భజన సౌండ్? ఆ లోపల ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంది గైస్, సూపర్. గోవింద 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 గోవింద.
మేమే ఉన్నాం, లోపల ఎవ్వరు లేరు. చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. అందరు బయట వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నారు. పైన గోవింద గోవింద గోవింద. కింద ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారు. ఇప్పుడు దాకా మేము 2-3 ఫ్లోర్లు అయితే ఎక్కేసాము. ఎక్కడో అది రాట్లే. ఎట్లయినా ఆ స్వామి వారి దర్శనం అయితే తీసుకోవాలి. ఇక్కడ 108 దివ్య దర్శనాలు, సర్వ రామానుజ దర్శనం అంట, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బోర్డు అయితే ఉంది. 108 టెంపుల్స్ కి వెళ్ళే దారి, సర్వ రామానుజ దర్శనము, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇలా అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏంటంటే స్వామివారి బంగారు పోత విగ్రహం చూస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాలి. వాళ్ళెవరో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. నేను వీడియో చూసి నవ్వుతున్నారు వాళ్ళు. ఒక్కోసారి అలా నన్ను చూస్తా ఉంటే నాకు బాగా కామెడీ అనిపిస్తుంది. నేనేం జోకర్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. కానీ ఎవరి ఫీల్డ్ వాళ్ళదే. ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పారు. ఇప్పుడు దాకా మేము 1, 2, 3, 4, ఇప్పుడు 5వ ఫ్లోర్ అయితే తిరుగుతున్నాము. ఇక పిల్లలు చూడు భలేగా ఆడుతున్నారు పైన. ఆడుకుంటూ అయితే వస్తున్నారు పిల్లలు. చూస్తున్నారా? వాళ్ళు ఆడుకుంటూ వస్తున్నారు వాళ్ళు. పిల్లలు భలేగా ఆడుకుంటున్నారు. చూసారు కదా? లోపలికి అయితే వచ్చేసాము. స్వామివారు ఇక్కడ బంగారపు పూతతో అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అయితే ఉన్నా, ముందుకు వెళ్దాము. ముందు భక్తులు చాలా మంది అయితే ఉన్నారు, కనబడుతుందా? అదిగో భక్తులు అక్కడ చాలా మంది అయితే ఉన్నారు. అదిగోండి స్వామివారి విగ్రహం. స్వామివారి విగ్రహము గోవింద గోవింద గోవింద. స్వామివారి విగ్రహం. స్వామివారి దర్శించుకుందాం. నేనైతే ఫోన్ అయితే వీడియో తీయట్లేదు ఇక్కడ. ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. బంగారపు విగ్రహాన్ని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. లోపల మాత్రం చాలా మంచిగా అయితే ఉంది, బాగుంది. 250 రూపీస్కి నేను మళ్ళీ చెప్తున్నా, చాలా వర్త్ అంటే వర్త్. సూపర్. 250 పెట్టి ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఒకే ప్లేస్లో ఆ రామానుజాచార్య వారి దర్శనము, రామానుజాచార్య వారి బంగారపు పూత దర్శనము, 108 విగ్రహాల దర్శనాలు, మళ్ళీ 5:30కేమో వాటర్ ఫౌంటైను, తర్వాత ఏమో 7:30కి స్వామివారి హారతి, 7:45 వచ్చేసేమో మనకి లేజర్ షో అయితే ఉంటుంది. అన్నీ కలిపి మనం అయితే ఇక్కడ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ప్రతి శనివారము ఆదివారము మీకు వీలు కుదిరితే ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే రండి. మన శంషాబాద్ దగ్గర అయితే ఉంటుంది. శంషాబాద్ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు అయితే ఉంటుంది గైస్, శంషాబాద్ నుంచి. ఓకే, చూస్తున్నారు కదా, చాలామంది అయితే క్యూ లైన్లో అయితే ఉన్నారు స్వామివారి బంగారపు పూతని దర్శించుకోవడానికి. నేను దగ్గర నుంచి నేను మీకు చూపిస్తాను. పైన 216 అడుగుల పెద్ద విగ్రహం ఎలానూ ఉంటుందో సేమ్ అదే నమూనాగా అయితే ఇక్కడ బంగారపు పూత అయితే ఉంటుంది. కనిపిస్తుంది కదా? గోవింద. బంగారపు పూత రామానుజ స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయ్యి కిందకైతే వెళ్తున్నాను. మన హిందూ సనాతన ధర్మ టెంపుల్లో అయితే ఎక్కడైతే మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి తీసుకెళ్ళనివ్వరు. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో అయితే ఫోన్ తీసుకెళ్ళొచ్చు. లోపల కూడా మీరైతే ఫోటోలు అయితే దిగవచ్చు. చాలా మంచిగా వీడియో క్లిప్స్ కూడా మీరైతే తీసుకొని పెట్టుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంది లోపల. విశేషణ విశిష్టాయ అస్యామి శుభతిథౌ గోవింద. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. అల్వాల్ స్వామి వారికి జై, సమత శ్రీ రామాంజనేయ స్వామి వారికి జై. ఇప్పుడే స్వామి వారి లేజర్ షో కూడా కంప్లీట్ అయ్యింది. చాలా మంచిగా లేజర్ షో అయితే వాళ్ళని మన సనాతన ధర్మం గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ లేజర్ షో అయితే మనకైతే చూపించడం జరిగింది. లేజర్ షో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ఆ స్వామి వారి అన్న ప్రసాదం కూడా మేమైతే తినేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మరి ఈ వీడియో ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓకే, మరి మరొకటి. స్టే ట్యూన్. బై బై.